వెల్కమ్ బ్యాక్ టు అవుట్లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరికీ ఒకే విధమైన భవిష్యత్తు ఉండదు. కొందరు రాజకీయంగా ఎదుగుతారు, మరికొందరు తమ కెరీర్ను కోల్పోయి మధ్యలోనే ఇరుక్కుపోతారు. ప్రస్తుతం యాంకర్ శ్యామల పరిస్థితి కూడా అలాంటిదేనన్న చర్చ రాజకీయ మీడియా వర్గాల్లో జరుగుతుంది. ఒకప్పుడు బుల్లి తెరపై చురుకైన యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపించడం, ఎన్నికల ప్రచారంలో దూకుడుగా పాల్గొనడం, ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన విమర్శలు చేయడం ద్వారా వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో ఆమెకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చాలా మంది భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయన్న ప్రచారం సాగుతుంది. ఇంతకీ శ్యామలకు వచ్చిన కష్టమేంటి? ఎన్నికల ముందు శ్యామల వైసీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచారం చేయడంలో ఆమె చురుకైన పాత్ర పోషించారని వైసీపీ వర్గాలు అప్పట్లో చెప్పుకున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆమె పార్టీకి అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం, సోషల్ మీడియా వేదికగా వైసీపీ తరఫున మాట్లాడడం, టెలివిజన్ డిబేట్లలో పార్టీ అభిప్రాయాన్ని వినిపించడం ద్వారా యాక్టివ్గా కొనసాగారు. దీంతో శ్యామలకు పార్టీలో మరింత ప్రాధాన్యం పెరుగుతుందని చాలా మంది అంచనా వేశారు. వైసీపీ నాయకత్వం కూడా ఆమెకు ప్రాధాన్యం ఇచ్చినట్టే కనిపించింది. అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ఆమెను ప్రోత్సహించిందనే భావన ఏర్పడింది. రాజకీయంగా కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇంత త్వరగా అధికారిక గుర్తింపు రావడం విశేషమని అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. గత 10 నెలలుగా శ్యామల పార్టీ కార్యాలయంలో అధికారిక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు కనిపించడం లేదు. వైసీపీ తరఫున ఇతర నాయకులు మీడియా ముందుకు వస్తున్నా శ్యామల మాత్రం పార్టీ కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో అనేక ప్రచారాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో శ్యామల తన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై అతిగా మాట్లాడడం పార్టీ అధిష్టానానికి నచ్చలేదన్న టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, తప్పకుండా గెలుస్తానని, భవిష్యత్తులో హోంమంత్రి స్థాయికి చేరుకుంటానని ఆమె వ్యాఖ్యానించారనే ప్రచారం ఉంది. ఈ వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్ వరకు వెళ్లడంతో ఆమెపై అసంతృప్తి పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో నాయకులు స్వతంత్రంగా వ్యవహరించడానికి పెద్దగా అవకాశం ఉండదని, అధినేత నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే నడవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. ఈ నేపథ్యంలో శ్యామల చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వానికి అసౌకర్యం కలిగించాయని అంటున్నారు. శ్యామల రాజకీయాల్లోకి రాకముందు బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించారు. యాంకర్గా పలు టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంలో తనదైన స్థానం సంపాదించారు. అయితే వైసీపీకి బహిరంగ మద్దతు ప్రకటించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని సినీ, టీవీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తెలుగుదేశం పార్టీ, జనసేనకు దగ్గరగా ఉన్న వర్గాలు ఎక్కువగా ఉండడంతో శ్యామలకు అవకాశాలు తగ్గిపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా కూడా వైసీపీ అధికారంలో ఉండడం, మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో శ్యామల పూర్తి స్థాయి రాజకీయ వైఖరిని తీసుకున్నారని చెబుతున్నారు. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా వైసీపీ ముద్ర బలంగా పడిపోవడంతో తిరిగి టెలివిజన్, సినీ రంగాల్లో అవకాశాలు కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల తర్వాత శ్యామలకు వైసీపీ అధికార ప్రతినిధి హోదా ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. పార్టీ ఆమెను రాజకీయంగా ముందుకు తీసుకువెళ్తోందన్న సంకేతాలుగా చాలా మంది భావించారు. కానీ ప్రస్తుతం చూస్తే ఆ హోదా కేవలం పేరుకే పరిమితమైందన్న అభిప్రాయం వినిపిస్తుంది. పార్టీ కార్యాలయంలో జరిగే మీడియా సమావేశాల్లో ఆమె కనిపించడం లేదు. ముఖ్యమైన రాజకీయ అంశాలపై కూడా ఆమెను అధికారికంగా ముందుకు తీసుకురావడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారాలపై శ్యామల ఇప్పటికే స్పందించారు. తనను పార్టీ పక్కన పెట్టిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ వైసీపీతోనే ఉన్నానని, పార్టీ కోసం పనిచేస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ ఆమె ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారానే స్పందిస్తుండడం, పార్టీ కార్యాలయ కార్యక్రమాలకు దూరంగా ఉండడం కొత్త చర్చకు దారితీస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వైసీపీలో ప్రస్తుతం అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ నాయకత్వం మరింత నియంత్రణాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడే నేతలకు ప్రాధాన్యం తగ్గే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు తమ భవిష్యత్తుపై ముందుగానే వ్యాఖ్యలు చేస్తే అధిష్టానం అప్రమత్తమవుతోందని అంటున్నారు. శ్యామల విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుండడం, సోషల్ మీడియాలో ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పడటం కూడా పార్టీ లోపల కొందరికి అసౌకర్యంగా అనిపించి ఉండొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శ్యామల రాజకీయంగా పూర్తిగా యాక్టివ్గా ఉన్నారని చెప్పలేం. అదే సమయంలో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారని కూడా చెప్పలేం. ఆమె సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు స్పందిస్తూ పార్టీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. అయితే తిరిగి పార్టీ కార్యాచరణలో కీలక పాత్ర పోషిస్తారా, లేక డిజిటల్ రాజకీయాలకే పరిమితమవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆమె మళ్లీ టెలివిజన్, సినీ రంగాల్లో ఫుల్ ఫోకస్ పెడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి రాజకీయాల్లో వేగంగా ఎదిగిన శ్యామల అదే వేగంతో ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారన్న అభిప్రాయం బలపడుతోంది. ఆమె భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోంది అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.